ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్ పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మరిగించిన వాటర్లోకి మనం కాలీఫ్లవర్ ముక్కలు ముందుగానే కొంచెం పెద్దగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నవి 3 కప్పుల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా 3 కప్పుల వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మంచిగా మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా పొర్లేంత వరకు మరగనిచ్చి ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఈ ముక్కల్ని అనేది ఉడికించుకోవాలి. మంచూరియాకి ఏ విధంగా ఉడికినాయి అనేది తెలుసుకోవాలి అంటే ఈ విధంగా ఒక ముక్కను తీసుకొని మనం దాన్ని ప్రెస్ చేసి చూస్తే ఇంకొక 2 నిమిషాల్లో మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది అనగా ఈ ముక్కలన్నింటినీ ఆఫ్ చేసేసి స్టవ్ని పక్కనే చల్లని వాటర్ పెట్టుకొని నార్మల్ వాటర్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దానివల్ల మనకి తర్వాత ఈ ముక్కలు అనేది ఉడికిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అయిన తర్వాత ఒక కప్పుకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ లెక్కన 12 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే 12 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేశాక ఇందులో సాల్ట్ని టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ గోబీ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి. మొత్తం ఈ ముక్కలన్నిటికీ కూడా పట్టే విధంగా ఈ విధంగా మన ముక్కలన్నిటికీ పట్టించాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనెని వేసుకోవాలి. నూనె బాగా కాగాలండి, అంటే పైకి ఆవిరి వచ్చేంతలా కాగిన తర్వాత అందులో ముందు ఫ్రైలు వేసుకొని ఆ తర్వాత గోబీ ముక్కలన్నింటినీ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం ముక్కలన్నింటినీ కూడా అటు ఇటు తిప్పుతూ పూర్తిగా వేగేంత వరకు ఆగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూపిస్తున్నట్టుగా వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ముక్కలన్నింటినీ ముందు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ కనపడుతున్నాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నటి ముక్కలేమో డెకరేషన్ కోసం, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా డెకరేషన్ కోసం, ఇవేమో చిన్న ముక్కలు ఉండే ఉల్లిపాయలు. అదేవిధంగా పచ్చిమిర్చి 4 టేబుల్ స్పూన్లు అలాగే అల్లం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు డార్క్ సోయా సాస్ తీసుకుంటున్నాను, అలాగే కచప్ ప్యాకెట్స్ కూడా నేను రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఇప్పుడు అందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం, అదేవిధంగా నేను వెల్లుల్లి చూపించడం మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా మనం వేయించుకోవాలి. వేయించే ప్రాసెస్ అంతటినీ కూడా మనం హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి, చైనీస్ రెసిపీస్ కదా. సో ఈ విధంగా మనకి చూపిస్తున్నట్టుగా అన్నీ వేయించిన తర్వాత దీంట్లోకి సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి టొమాటో సాస్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో సాస్ అనేది మీరు ప్యాకెట్స్ యూస్ చేసినా ఓకే, లేదు అంటే పెద్ద ప్యాక్లోంచి యూస్ చేసినా కూడా ఓకే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని కూడా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలపండి. ఈ విధంగా మొత్తం అన్నీ మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి మంచూరియన్ ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా చేసిన తర్వాత చూడండి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ని అందులో యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచి అందులో కొంచెం నేను డెకరేషన్ అట్రాక్టివ్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను, రెడ్ ఫుడ్ కలర్ని. సో ఈ డబ్బాలోంచి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులోకి కొంచెం సాల్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ గోబీలో సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని మిక్స్ అయ్యే వరకు చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న గోబీ అన్నిటికీ కూడా మొత్తం అంతా పట్టే విధంగా ఇదంతా సాసీగా ఉన్న మొత్తం ఈ బ్యాటర్ అంతటిని దానికి పట్టించి హై ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. సో ఇప్పుడు గోబీ మంచూరియన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్ని ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన డెకరేషన్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే నార్మల్ ఆనియన్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో టమాటో సాస్తో లాస్ట్లో అయితే నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. అంతేనండి, ఈ విధంగా గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం అస్సలు మర్చిపోకండి.